మేతి చపాతీ ప్రిపేర్ చేయటం కోసం ముందుగా తగినంత గోధుమ పిండినైతే తీసుకోవాలండి. ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపోను ఉప్పుని, అలాగే కొంచెం కారంను కూడా ఏసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, నెక్స్ట్ దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలండి. ఈ మెంతికూరని కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ పిండిలోకి తగినన్ని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్నయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5-10 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే పిండిలో నుంచి ఒక్కొక్క ముద్దనుగా తీసుకొని ఇలా పొడి పిండి చల్లుకొని చపాతీలనైతే తాల్చుకోవాలండి. ఇలా అన్ని చపాతీలని తాల్చుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చపాతీలనైతే 2 సైడ్స్ అయితే ఇలా కాల్చుకోవాలండి. ఈ విధంగా మిగిలిన చపాతీలను అన్నిటిని కాల్చుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇక ఈ విధంగా చపాతీలని కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంతేకాదండి, ఇలా కాల్చిన చపాతీలని డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. లేదా నచ్చిన చట్నీతో తింటే టేస్ట్ అయితే బావుంటుంది. మేమైతే ఇలా పాలకూరతోనైతే తిన్నామండి. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే మేతి పరోటాని లేదా మేతి చపాతీని అయితే ఇలా తయారు చేసాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.